రేపు ఏపీ కేబినెట్ భేటీ కానుంది. జిల్లాల విభజన, నూతన రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుపై చర్చించనున్నారు. అలాగే విశాఖలో జరిగే పెట్టుబడుల సదస్సుపైన ప్రధానంగా చర్చిస్తారు. ఏపీ మంత్రి మండలి సమావేశంలో సుమారు 1,00,000 కోట్ల పెట్టుబడులకు ఆమోదం తెలపనున్నారు. దీంతో పాటు 7,05,870 ఉద్యోగాల కల్పన జరగనుంది. దీంతో మంత్రి మండలిలో ఎస్ఐపిబిలో తీసుకున్న నిర్ణయాలపై ప్రధానంగా చర్చించనున్నారు. అలాగే ఇటీవలే మొంతా తుఫాన్ ప్రభావం, నష్టం అంచనాలు, పరిహారంపై సుదీర్ఘంగా చర్చ జరగనుంది. టెక్నాలజీని ఉపయోగించుకొని మొంతా తుఫాన్ తీవ్రంగా వచ్చినప్పటికీ ప్రాణ, ఆస్తి నష్టాలను తగ్గించగలిగిన విషయంపై మంత్రి మండలిలో చర్చించనున్నారు. అమరావతి నిర్మాణానికి సిఆర్డీఏకు ఎన్ఏబిఎఫ్ఐడి నుంచి 7,500 కోట్ల రుణం తీసుకునేందుకు మంత్రి మండలి గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. వీటితో పాటు పలు సంస్థలకు భూ కేటాయింపులకు ఈ కేబినెట్ లో ఆమోద ముద్ర వేయనున్నారు. మరోవైపు నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుపై కీలక నిర్ణయం తీసుకోనున్నారని సమాచారం. ఎన్నికల్లో కూటమి పార్టీలు ఇచ్చిన హామీల మేరకు జిల్లాలను శాస్త్రీయంగా విభజన చేసి ప్రజలకు ఇబ్బందులు తొలగిస్తామని చెప్పారు. దీనిపై ఇప్పటికే కేబినెట్ సబ్ కమిటీ పలుమార్లు సమావేశమై ముఖ్యమంత్రికి ప్రాథమిక నివేదిక ఇవ్వగా ఆయన వారికి పలు సూచనలు చేశారు. మొత్తానికి సోమవారం జరిగే కేబినెట్ భేటీలో కీలక అంశాలపై చర్చించనున్నారు. ముఖ్యంగా విశాఖలో జరగనున్న పెట్టుబడుల సదస్సుపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. అలాగే జిల్లాలు, డివిజన్ల పునర్విభజనపై కూడా చర్చించి నిర్ణయం తీసుకోనుండటం ఆసక్తిగా మారింది.